ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు. ఆ గీత కులాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో 10% వాటా ఇస్తానని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 335 షాపుల్ని 10% వాటా అంటే 335 షాపులు మద్యం షాపులు ఇచ్చారు. అది కూడా ఎట్లా 50% ఏదైతే ఫీజు ఉంటుందో సంవత్సరానికి దాంట్లో 50% రాయితీ ఇచ్చారు. ఈ రోజున మరలా బారుల్లో కూడా ఆ రోజు అన్న మాట ప్రకారం మళ్ళీ 10% బారుల్లో కూడా 50% ఫీజు రాయితీతో ఇవాళ మా కులాలకి, గీత కులాలకి ఇవ్వటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మా సంఘాలు, మా కులాలు అందరం కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ హర్షం ప్రకటిస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆనాడు మొన్న ముఖ్యమంత్రికి 5 ఏళ్లు ఉంటే రాష్ట్రంలో అనేక మంది గీత కార్మికులు చనిపోతే ఎక్కడైనా 1 రూపాయి ఇచ్చాడా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఇవ్వలేదే. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని పెట్టి ఆనాడు తాతా జయప్రకాష్ గారు చైర్మన్ గా ఉంటే సైకిల్ తో పాటు 10,000 నగదు పరికరాలు ఆ రోజున బిందులు కూడా ఆ రోజున ఇచ్చాం. 1,00,000 మందికి ఇచ్చాం. అంతేకాకుండా 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నుంచి 1,00,000 రూపాయలు సబ్సిడీ, 1,00,000 రూపాయలు రుణం ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఆ రోజున ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజర్వేషన్ బార్లలో మాకు 10%, వైన్ షాపుల్లో 10% ఇవ్వడాన్ని ముఖ్యంగా కూడా మా గీత సకులాలు అందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఎప్పుడు కూడా ఎన్నుదండుగా నిలుస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు. మా వృత్తి జన్మ హక్కుగా భావించి మాకు రిజర్వేషన్ కల్పించినాడు. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మమ్మల్ని గుర్తించే నాయకులు లేరు. కనుక చంద్రబాబు నాయుడు గారికి మా జిల్లాలో ఉన్న ఈడిగా కులస్తులు అందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.